యోగి ఆదిత్యనాథ్ పరిచయం చేయనక్కర్లేని పేరు. మొదటిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నిసార్లు సాహసోపేత చర్యలు అమలు చేసి ప్రజల్లో హీరోగా గుర్తింపు పొందాడు. అలాంటి చర్యలు కారణంగానే రెండవసారి ముఖ్యమంత్రి కాగలిగాడు అని కూడా చెప్పవచ్చు. ఆ చర్యలు ఏమిటంటే, మాఫియా డాన్లుగా పేరు పడ్డ వందల మందిని ఎన్కౌంటర్ చేశాడు. నాకు తెలిసి సినిమాలలో హీరోలు తప్ప నిజ జీవితంలో అలాంటి దమ్మున్న చర్య తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మరో చర్య ఏమిటంటే, మతాలకు అతీతంగా అన్ని దేవాలయాలలోని మైకులను తొలగించడం. ఇది కూడా పెద్ద విషయమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే పెద్ద విజయం. చిన్నపాటి గుడిలో రాత్రి పగలు తేడా తెలియకుండా మైకు పెట్టినా దాని జోలికి వెళ్లటానికి చట్టం భయపడుతుంది. హిందూ దేవాలయాలతో సహా అన్ని మతాలకు చెందిన లౌడ్ స్పీకర్లను తొలగించాడు కనుక ఆ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఇక అతనిలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే, నరనరాన జీర్ణించుకున్న మతతత్వం. మతాన్ని పాటించటం అతని ఇష్టం. ఈ క్రింద ఉన్న ఫోటోలలో మతపరమైన అతని ఇష్టాలు మనకు కనిపిస్తాయి. ఇంతవరకు తప్పు కాదు. కానీ చివర ఉన్న వీడియోలో అతని అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది. అతని వ్యక్తిగత మతాన్ని అత్యున్నతమైన ప్రభుత్వాధికారుల సమావేశంలో ప్రదర్శించటం మన లౌకిక రాజ్యాంగాన్ని అవమానపరచడమే. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.